హాయ్ గైస్, మీరైతే మొబైల్ పాస్వర్డ్ని అయితే మర్చిపోయి ఇబ్బంది పడుతున్నారా? అయితే నేను చెప్పే విధంగా చేస్తే మీరైతే పాస్వర్డ్ని మాత్రం ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. నేను చేసే ఈ వీడియో మీకైతే చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరైతే నా వీడియోస్ని అయితే ముందుగానే మీరు పొందవచ్చు. దాంతోపాటుగా మీలానే పాస్వర్డ్ మర్చిపోయే వారికి ఈ వీడియో అయితే రిఫరెన్స్గా వెళ్ళి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కదా, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మా ఫ్రెండ్ లానే పాస్వర్డ్ మర్చిపోయారా? అయితే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ మీరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోస్ని అయితే చూడండి. మా ఫ్రెండ్ అయితే ఇలా మర్చిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ మీరు మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి మొబైల్ని అయితే పవర్ ఆఫ్ అయితే చేసేయండి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత పవర్ బటన్ అండ్ వాల్యూమ్ ప్లస్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసి 1 టైం అలా పట్టుకోండి. మొబైల్ అయితే ఇలా రీబూట్ అండ్ రికవరీ మోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రీబూట్ అండ్ రికవరీ మోడ్లోకి మార్చుకోవడం కోసం ప్లస్ ఆర్ మైనస్ బటన్ అయితే యూజ్ చేసి రికవరీ మోడ్లోకి అయితే రావాలి. రికవరీ మోడ్లోకి వచ్చిన తర్వాత పవర్ బటన్ అయితే క్లిక్ చేస్తే మీకు రికవరీ మోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా రికవరీ మోడ్లో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో క్లియర్ డేటాపై క్లిక్ చేసి ఓకే అయితే చేయండి. ఓకే చేసిన తర్వాత మీ మొబైల్లో డేటా అయితే క్లియర్ డేటా అయితే అవుతుంది. ఈ టైంలో మీ డివైస్ని అయితే ఏ ఆప్షన్ని యూజ్ చేయకూడదు. తర్వాత రిటర్న్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ముందు ఆప్షన్లోకి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత రీస్టార్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ అయితే రీస్టార్ట్ అవుతుంది. మీ మొబైల్ అయితే ఇప్పుడు ఆన్ అయ్యి స్టార్ట్ అనే బటన్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అలా మీ మొబైల్లో కండిషన్స్ అన్నీ ఓకే చేసుకొని ఇప్పుడు వైఫైని అయితే వైఫై కనెక్ట్ చేసుకొని లేదా మొబైల్లో నెట్వర్క్ ఏమైనా అవైలబుల్ ఉంటే నెట్వర్క్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడైతే మీ డేటా ఏమైనా ఉంటే కాపీ చేసుకుందామంటే వేరే ఫోన్ నుంచి కాపీ అని కొట్టి లేదంటే డోంట్ కాపీ అని కొడితే సరిపోతుంది. ఇప్పుడు మీకు అయితే వెరిఫై పిన్ అయితే అడుగుతుంది. ఈ పిన్ మనకు మర్చిపోయాం కాబట్టి అక్కడ సైన్ ఇన్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమైనా లాక్నైనా పెట్టుకొని మీ మొబైల్ని అయితే నెక్స్ట్ స్టెప్ని అయితే క్లియర్ చేయాలి.
నెక్స్ట్ ఆప్షన్గా క్లిక్ చేస్తే మీకైతే గూగుల్ సెట్టింగ్స్ని అయితే ఓకే అడుగుతుంది. వాటన్నిటికీ అగ్రీ కొట్టేసుకుంటే మీ మొబైల్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా మీ మొబైల్ని అయితే మీరు మీ పాస్వర్డ్ని అయితే రికవరీ అయితే చేసుకోవచ్చు. ఏ మొబైల్ షాప్కి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.